హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను. మన దగ్గర చాలా వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా ఒకసారి రీయూస్ చేసుకోండి. మన దగ్గర ఏదైనా క్లాత్ తీసుకొని డబుల్ ఫోల్డింగ్ వేసుకొని మనకి నచ్చిన షేప్లో మార్కింగ్ వేసుకోవాలి. మనకి నచ్చిన షేప్లో మార్కింగ్ వేసిన తర్వాత డ్రా చేసుకొని కట్ చేసుకోండి. నేను స్టార్ నెక్లా చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోండి. ఒకవైపు మాత్రం ఓపెన్ ఉంచుకోండి. ఇప్పుడు చుట్టూ కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోండి. రివర్స్ చేసుకొని ఈ కోన్ షేప్లన్నీ సిజర్తో కానీ ఏదైనా స్క్రూ డ్రైవర్తో కానీ రివర్స్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లన్నీ తీసి దీని లోపలికి కొంచెం కొంచెంగా ఆ కోన్ షేప్లోకి ముందు పెట్టి తర్వాత కొంచెం కొంచెం లోపల పెట్టుకోవాలి. కంప్లీట్గా క్లాత్స్ పెట్టేసిన తర్వాత చివరిన ఓపెన్స్ ఉంటాయి కదా, అవి స్టిచ్ వేసేసుకోవాలి లేదా హ్యాండ్ వర్క్ అయినా చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో బ్యూటిఫుల్ అయిన స్టార్ షేప్ దీన్ని రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.